తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన దగ్గర నుండి చేనేత పరిశ్రమ రక్షిస్తానని చెప్తా ఉంది. అధికారానికి రాకపూర్వం కూడా మేము అధికారానికి వస్తే చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతామని, చేనేత పరిశ్రమను రక్షిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే నిన్న చేనేత మంత్రి అయినటువంటి సవితా గారిని కలవడం జరిగింది. మంత్రి గారు మాట్లాడుతూ నేతన్న నేస్తం అమలు జరపాలని కోరితే చర్చల సందర్భంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము. ఇక నేతన్న నేస్తం అమలు జరిపితే ఆ డబ్బులు మొత్తం కూడా మందు షాపులకు వెళ్తాయి కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీకే కన్వెన్షన్ హాల్లో ఇలానే మాట్లాడారు. షెడ్యూల్ కార్మికులకి నేతన్న నేస్తం అమలు జరపాలంటే వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉంటారో రేపు ఎక్కడికి వెళ్తారో తెలియదు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ రోజే చెప్పాం ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడితే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని. ఈ రోజున సవితా గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, చేనేత కార్మికులు ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడి చేస్తే భవిష్యత్తులో అదే పరిస్థితి మీకు కూడా వస్తుందని చెప్పి మేము హెచ్చరించదలుచుకున్నాం. చేనేతకి 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆ 2,000 కోట్ల రూపాయల నుంచి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటిది బడ్జెట్ లేకుండా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతామంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున సొంత మగ్గం ఉంటే సొంత ఇల్లుంటేనే అది అమలు జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కావాలని, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోడ్ల మీద ఆందోళన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అధికారానికి వచ్చి వీటన్నింటినీ కూడా నీరు కార్చే విధంగా వ్యవహరించడం సరైనది కాదు. ఎప్పటికైనా మీ పద్ధతులు మానుకొని ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ప్రతి చేనేత కార్మికునికి, షెడ్ కార్మికులు కానీ, సహకార సంఘాల నేతన్న నేస్తం కార్మికులకు కానీ నేతన్న నేస్తం అమలు జరపాలని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపాలని, అదేవిధంగా సహకార సంఘాలని, భోగ సంఘాలను రద్దు చేసి పనిచేస్తున్న సహకార సంఘాలకి రాయితీలు ఇచ్చి వాటిని ప్రోత్సహించాలని, అదేవిధంగా గతం నుండి పావలా వడ్డీ కానీ, రిబేట్ కానీ, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కానీ, యారన్ సబ్సిడీ కానీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఇంతకుముందు చేనేత సమస్యల మీద నారా లోకేష్ గారిని, అదేవిధంగా చేనేత శాఖ మంత్రి సవితా గారిని కలిసి చేనేత సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ సందర్భంలో వారు అంతకుముందు వాగ్దానం చేసినట్టుగా చేనేతకి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి గతంలో కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. అవి నమ్మినటువంటి చేనేత కార్మికులు మంగళగిరితో సహా రాష్ట్రంలో చేనేత సామాజిక వర్గం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలిపించడం జరిగింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అమలు చేస్తున్నటువంటి చెప్పేటటువంటి మాటలు చేనేతకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు నేతన్న నేస్తం అమలు జరపమని చెబుతున్నారు. అదేవిధంగా మరి ఈ విద్యుత్ రాయితీ అని చెప్పారే కానీ అది కూడా ఎవరికి అమలు చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఆర్థికంగా ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి చేనేత కార్మికులు ఉపయోగపడేటువంటి పథకాలని అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ నిన్న మంత్రి సవిత గారు చెబుతున్నారు. గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిపినటువంటి ఆదరణ పథకాన్ని తీసుకొస్తాం, మీకు వృత్తి పరికరాలు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఆదరణ పథకం అనేటటువంటిది చేనేత కార్మికులకు ఏ విధంగానూ ఉపయోగపడదు. కేవలం మధ్య దళారుల్ని బాగు చేయడానికే తప్ప గతంలో కూడా అదే జరిగింది. మరి చేనేత చేనేత పరికరాలు లేకుండా ఇవాళ చేనేత కార్మికులు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి లేదు. వేలాది మంది కార్మికులు వృత్తిని వదిలిపోయిన కారణంగా అనేక వేలాది మగ్గాలు, వృత్తి పరికరాలు కూడా మూలన పడి ఉన్నాయి. అదేవిధంగా మీకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ఈ నైపుణ్య శిక్షణ ఈ వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇచ్చేటటువంటిది అయిపోయినటువంటి శిక్షణ తప్ప చేనేత కార్మికులు కొత్తగా నేర్పేది అందరూ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని నిరంతరం ఎప్పటికప్పుడు మరి పెంచుకుంటూనే నూతనమైనటువంటి వస్త్రాలని, నూతనమైన డిజైన్లు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు దాని ద్వారా కూడా అనేక వీవర్ సర్వీస్ ద్వారా శిక్షణలు ఇచ్చి పనికిరాని శిక్షణలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కామర్స్ ద్వారా మీకు వస్త్ర వ్యాపారం పెంచుతామని చెబుతున్నారు. ఈ కామర్స్ ద్వారా వస్త్ర వ్యాపారం చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? పెద్ద పెద్ద పెట్టుబడిదారులు చేయగలరు కానీ చిన్న చిన్న కార్మికులు, చిన్న చిన్న వస్త్రోత్పత్తిదారులు చేయటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా
ఏ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం చేనేత బడ్జెట్ కేటాయించబోయిన నేత నేస్తానికి 200 కోట్లను కేటాయించాడు. కనీసం వీళ్ళు 2 కోట్లు కూడా కేటాయించే పరిస్థితి కనపడలేదు. బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించమని చెప్పేసి అడుగుతుంటే కనీసం దానికి సమాధానం లేకుండా ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఏదో చేనేత కార్మికులు దుర్వ్యసనాలకు లోనవుతున్నారు, ఆ డబ్బులు ఎందుకు అని చెప్పేసి మంత్రి గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ అనేటటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ విధంగా అయితే మీరు సూపర్ 6లో సంక్షేమ పథకాలు అనేక ప్రకటించారు. మరి 4000 పెన్షన్ ఇస్తా ఉన్నారు, అదేవిధంగా రైతు బంధు 20,000 ఇస్తా ఉన్నారు, అదేవిధంగా తల్లికి వందనం అంటున్నారు, మహాలక్ష్మి పథకం అంటున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగా ఇచ్చే సంక్షేమ పథకాలు కదా. మరి ఈ సంక్షేమ పథకాల డబ్బులు కూడా మందు షాపులకే వెళ్తాయి అనేటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.